మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం సోమవారం. ఈ సోమవారం ఉత్తరాయణంలో పుష్యమాసంలో మకర సంక్రాంతిగా చెప్పుకోవచ్చు. ఈ పండుగ వలె మన జీవితంలో సంతోషం, ఆనందం, అన్ని రంగాలలో విజయశిఖరం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు తులారాశి వారికి సూర్య భగవానుడు కేంద్ర రాశిలోకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క బలం రెట్టింపు సంఖ్యలో ప్రారంభమవబోతుంది. చాలా రోజులు మనం ఎదురు చూస్తున్న అనేక విషయాల్లో ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు, మనసులో ఉన్న బాధలు తీరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం నిండిన రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు సోమవారం వల్ల దేవాలయంలో సోమవారం రుద్రాభిషేకం కానీ, శివాలయానికి కానీ దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే సూర్య భగవానుడిని ఆదిత్య హృదయాన్ని పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ కుటుంబంలో చాలా ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, మనకున్న అనేక ఆర్థిక ఇబ్బందులని తొలగించేదానికే శుభగ్రహాల అనుగ్రహం ప్రారంభమైనాయి. అలాగే వరుసలో అంటే ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి కుజులు, అలాగే బుధ కుజులు, అలాగే కేంద్రంలో రవి, పంచమ రాశిలో చంద్రుడు, 6వ స్థానంలో రాహువు, 7వ స్థానంలో గురు గ్రహాధిపతి సంపూర్ణ బలం కలిగినందువల్ల ఖచ్చితంగా వివాహ వేడుకలు జరుగుతాయి. అలాగే వివాహం చేసుకున్న వారికి పుత్ర సంతాన యోగం కూడా కలగడానికి అవకాశాలు ఉంటుంది. పిల్లలు విదేశీయంలోకి వెళ్ళి చదువు పూర్తి చేసుకుని రావడానికి కూడా ఎక్కువ బలం ఉన్న రోజు. అలాగే తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లల పట్ల చాలా ప్రేమ, అనురాగం, దైవ అనుగ్రహంతో వాళ్ళ మాటలని వినడం వల్ల పిల్లలు చాలా మంచి స్థాయిలోకి పేరుని గుర్తించేలాగా పై పదవులని అలంకరించి వాళ్ళ జీవితంలోనే ఉన్నత శిఖరానికి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు మకర సంక్రాంతి, అలాగే ఉత్తరాయణం, పుష్యమాసం, పంచమ తిథి తులారాశి వారికి అదృష్ట గడియలు ప్రారంభమైనదని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రారంభించిన ప్రతి పనిలోనూ విజయశిఖరం కలుగుతుంది. ఈరోజు గోచార రీతిగా మీకు సంపూర్ణ ఫలితాలు పూర్తిగా వివరించబడతాయి. సూర్య రాశి అంటే ఈరోజు చాలా బలమైన వ్యక్తి. తులారాశికి లాభస్థానాధిపతి 4వ స్థానంలో చేరినప్పుడు ఆయన ఇంట్లో, మన కుటుంబంలో అనేక విషయాల్లో శుభకరం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెండ్రులతో సంతోషకరమైన, శుభకరమైన కొన్ని విశేష గుణాలు కలిగి ఇబ్బందులు కలిగించిన విడిపోయిన అన్నదమ్ములు కూడా కలుసుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే స్థిరాస్తులు ఎక్కువగా విలువ పెరగడం, దాని ద్వారా మీకు మంచి ఇబ్బందులు కలిగించిన స్థిరాస్తులు కూడా మీ వశం అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగం రీతిలో ఉన్న వారికి ఖచ్చితంగా పై అధికారుల సహకారం ద్వారా వాళ్ళ ఉద్యోగంలో మంచి పేరు, ప్రతిష్టలు రావడం, అలాగే పదవిలో ఉన్నత పదవిని అలంకరించే రోజులు ప్రారంభమైనాయి. ఈ సూర్య భగవానుడు దశమ రాజ్యస్థానాన్ని చూస్తూ ఉండడం వల్లనే ఈ శక్తివంతమైన ఈ మకర సంక్రాంతి నుంచి తులారాశి వారికి శుభకరమైన గడియలు ప్రారంభమైనది. గురువు చాలా శక్తివంతంగా తన యొక్క చూపు ద్వారా లాభస్థానం పైన, రాశి పైన, అలాగే తృతీయ స్థానం పైన చూడడం వల్ల మనకున్న అనేక సమస్యలు, డబ్బుల పరంగా కానీ, కొన్ని చిక్కుల్లో ఇబ్బందుల్లో పడిపోయిన పెద్ద మనుషుల ద్వారా సహకారం ద్వారా ఆ సమస్యలన్నీ తీరిపోయే అవకాశాలుగా ఉంటుంది. భార్యాభర్తల్లో విభేదం కలిగిన వారు మనసులో మార్పు కలగబోతుంది. తిరిగి వాళ్ళు ఒక జీవితంలో మంచి స్థాయిలో భార్యాభర్తలుగా రావడానికి కూడా అవకాశాలు కూడా ఉంటుంది.
ఒక కుటుంబంలో రాసుల పరంగా చూసినప్పుడు తులారాశికి శక్తివంతమైన గ్రహాలు సహకారం ఉన్నా ఆ కుటుంబంలో వ్యతిరేక రాశుల్లో ఉన్న వారి వల్లనే అత్యధికంగా నష్టపోతున్నాము. అందువల్ల వాళ్ళ ఎక్కువగా అంటే 7.5 శని ప్రభావం ఉండడం వాళ్ళ వల్ల మనకు ఇబ్బందులు కూడా కలగడానికి అవకాశాలు ఉంటుంది. అందువల్ల మనం తగు జాగ్రత్తగా మన యోగాన్ని మన బుద్ధి బలాన్ని పెంచుకొని సామరస్యంగా ఎంత స్థాయికైనా ఉన్నా పర్వాలేదు, కొంచెం తగ్గి మనం ప్రయాణం చేయగలిగినప్పుడు మనకున్న డ్రీమ్స్ అంటే మనకున్న కొన్ని ఆలోచనలు అధికారికంగా తిరిగి రాని ఈ జీవితం 2024కి మళ్ళా ఈ సంపూర్ణమైనది రావాలి అంటే ఇలాంటి సంక్రాంతి అనేది ఉత్తరాయణం పుష్యమాసం ఈ వరుస గ్రహాలు రావాలంటే ఇంకొక 12 సంవత్సరాలు వేక్షించాల్సి వస్తుంది. అంత శక్తివంతమైనదే ఈ తులారాశి వారికి శుభకరమైన శక్తివంతమైన గ్రహాల సహకారం ఉండడం చాలా సంతోషకరం. మీరు మీ కోరికలని సూర్యదేవుడి ద్వారా మీరు కోరుకున్న ప్రతి విషయం కూడా మీకు జరగడం అనేది మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ తులారాశికే ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా రాశుల వారికి కూడా ఉన్న కేంద్ర స్థానం అనేది తులారాశికే. మకర రాశి అనేది తులారాశి. గోచార ఫలితాలు తులారాశి వారికి పూర్తిగా వివరించబడను. ఈరోజు గోచార ఫలితంలో యందు విభజనకు సంబంధించిన విషయాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. పశువుల ద్వారా లాభాలు, విద్యార్థులకు మతి మరుపుకు సంబంధించిన సమస్యలు తక్కువగా ఉంటాయి. మీరు అడ్డంకులు నేర్పుగా అధిగమిస్తారు. ఆలోచనల్లో గందరగోళం తొలగి సుష్టత వస్తుంది. దంపతుల మధ్య అవగాహన ఉంటుంది. ఉన్నవారిని సహకరిస్తారు. పాండిత్యం నిండిన రోజు. అదృష్ట దిశ ఈశాన్యం. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు లేత నీలం. అదృష్టం మీకు చిత్తా నక్షత్రాలు లాభాలతో పొందుతారు. స్వాతి నక్షత్రం విజయవంతమైన రోజు. విశాఖ నక్షత్రం సహకారం లభిస్తుంది. తులారాశికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు ముఖ్యమైన అనుకూలమైన రోజు. అలాగే మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోవడానికి అవకాశాలు ఉన్న గొప్ప వరం కలిగిన రోజు. ఈరోజు ఉత్తరాయణం యందు మానసిక స్థితిని పెంచుకొని రాబోయే కాలంలో నూతన కుటుంబంలో సంతోషకరంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది మొదటి నిర్ణయం ద్వారా తీసుకోవడం వల్ల మీకు గ్రహాల సహకారం ద్వారా మీ కుటుంబంలో ఆనందకరమైన విషయాలు శుభ గడియల్లో